భారత నావికా దళంలోకి మరొక మైలురాయిగా చెప్పుకునే ఐఎన్ఎస్ ఆండ్రోత్ అయితే వచ్చి చేరింది. ఇది విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ లోకి అయితే వచ్చింది. కలకత్తాలోని జిఆర్ఎస్సి సంస్థ నిర్మించినటువంటి ఈ నౌకని అంటే మన దేశీయంగా సొంతంగా ఎక్కడ బయట టెక్నాలజీ కానీ బయట రా మెటీరియల్ కానీ ఏమీ ఉపయోగించకుండా మన దేశీయంగా తయారైనటువంటి వస్తువులతోటే టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసినటువంటి ఈ యొక్క నౌక పేరు ఐఎన్ఎస్ ఆండ్రోత్ అని పెట్టారు. ఈరోజు ఫ్లాగ్ ఆఫీసర్ రాజేష్ పెందర్కర్ అయితే దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఐఎన్ఎస్ ఆండ్రోత్ అని నామఫలకం కూడా ఆవిష్కరించారు, మన జాతీయ జెండాని ఆ యొక్క నౌక మీద ఉంచి. ఇది శత్రు దేశాల యొక్క జలాంతర్గాముల యొక్క జాడను పసిగట్టి వాటి భరతం పట్టే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇది ఇప్పుడు మనకి చాలా అవసరం. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అయితే నేవీని చాలా దృఢంగా తీర్చిదిద్దుతుంది. ఎందుకంటే సముద్ర మార్గం నుంచి కూడా ఎటువంటి దాడులు జరిగినా పటిష్ట వ్యవస్థ ఉండే విధంగా. అందుకే మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అయితే నేవీ విషయంలో ఎక్కడ ముందుకు రాలేదు. ఏ దాడి చేసినా మనం పూర్తిగా నాశనం అయిపోతాము అనే విధంగా పాకిస్తాన్ భావించి అక్కడ ఒక్క దాడి కూడా చేయడానికి ముందుకు రాలేదు. కేవలం ఎయిర్ ఫోర్సు మిగతా ఆర్మీ పరంగానే దాడి చేయగలిగింది. అది కూడా టుర్కీకి చెందినటువంటి ఒక నౌకను తీసుకొచ్చింది, కేవలం మన నుంచి ఎటువంటి దాడులు జరగకుండా ఉండడం కోసం.